భర్తవారు కాదు, మా కన్నవారు. కన్నవారి ఇంటి పేరు అంటే కాదండి, అత్తింటి వారి ఇంటి పేరుని ఇదా దివ్యలా? దివ్యల. ఓకే ఓకే. సార్ ఏమండి, ఎప్పుడైనా మీ భర్త గారితో ఎప్పుడైనా మాట్లాడారు ఈ మధ్య? మాజీ భర్త బోస్ గారు అనండి. తను ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారు ప్రెసెంట్. ఈ మధ్యన ఎప్పుడు మాట్లాడలేదు. ఆల్రెడీ డైవర్స్ అప్లై చేసుకున్నాం కాబట్టి వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్. మ్యూచువల్ అండి అది? మ్యూచువల్ అండి. ఎందుకంటే ఆ మధ్య మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మీద రకరకాల కథనాలు వచ్చినప్పుడు ఆయన వీడియో కూడా ఒకటి రిలీజ్ అయింది. ఆయన అయితే మిమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. నా భార్య ఎలాంటిదో నాకు తెలుసు, మాధురి గారు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు అన్నట్టు కూడా చెప్పుకొని వచ్చారు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో అంటే అంత సపోర్టివ్గా ఉండే వ్యక్తిని మీరు ఎందుకు వదులుకొని ఈయన వరకు వస్తుంది? అది సపోర్టివ్ అంటే పిల్లల విషయంలో కామెంట్ చేసినప్పుడు సపోర్టివ్ గా ఉన్నారు. మా మధ్యలో కొంచెం మనస్పర్ధలు ఉన్నాయి. కొంచెం తను కూడా మెచ్యూర్డ్. తను కూడా చిన్నప్పటి నుంచి ఫారెన్ లోనే ఉన్నారు. ఎడ్యుకేషన్ కూడా అంత గీతం యూనివర్సిటీ తర్వాత ఫారెన్ లో చదువుకున్నారు. మెచ్యూర్డ్ పర్సన్. కొంచెం ఇవన్నీ వాణి చేసిన ఎలిగేషన్స్ కొంచెం మనస్పర్ధలు మా మధ్యన పెరిగాక ఇంకా ఈ డిస్టర్బెన్సెస్ కంటే కూడా విడిపోయి మనం బతకడం మంచిదని ఒక నిర్ణయానికి వచ్చాం. అంటే కాదండి, యాక్చువల్గా మీ పిల్లల డిఎన్ఏ కోసం రకరకాల వ్యాఖ్యానాలు వినిపించి రకరకాల స్పందనలు వచ్చినప్పుడు ఆయన సపోర్టివ్ గా లేకపోయారు అన్న అసంతృప్తి ఏమైనా మీకు ఉందా? సపోర్టివ్ గా, అందుకే కదా అతను సపోర్టివ్ గా మాట్లాడడానికే కదా వచ్చారు. మాధురి ఏంటో తెలుసా, ఆ సందర్భంలోనే మాట్లాడారా? ఓకే ఓకే. సో ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన్ని ఎప్పుడైనా పరిచయం చేశారా? నాకు తెలుసండి, ఇంటికి వచ్చేవాళ్ళు కదా. అలా పరిచయం లేదు. ఒకటి రెండు సార్లు బోస్ గారు అంటారు. ఇప్పుడు తమ్ముడు గారు అంటారా? మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. ఆయన గురించి మంచి వ్యక్తి, నైస్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి వ్యక్తి. ఇలా జరగటం చెప్తున్నాను కదా, వాణి ఇలా చేయకపోయి ఉంటే ఆయన అక్కడే ఉండేవారు, నేను ఇక్కడే ఉండేవారు. సార్ మీ రిలేషన్ ఆయన ఎలా చూస్తున్నారు? ఈమె మాధురి గారు మొదటి ఇంకా మాకు తెలియదండి, అతను ఫారెన్ లో ఉన్నారు కదా, వచ్చిన తర్వాత కాదండి. అంటే మీరు మ్యూచువల్ గా విడిపోదాం అనుకున్నారు కదా, ఎప్పుడైనా ఈయన కూడా ఫ్రెండ్లీగా ఉండేవారు అంటున్నారు కాబట్టి. రాజకీయ పరంగా ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చారు అంతే. అతనికి పరిచయం. నేను నామినేషన్ వేసేటప్పుడు నా నామినేషన్ ఫారాలు వాళ్ళ బ్రదరే చూస్తారు. ఆ రకంగా ఇంటికి వెళ్ళారు. ఇది ఒక మూవీ సీన్ అనుకోండి, మీరు హీరో అనుకోండి, ఆవిడ హీరోయిన్ అనుకోండి. అంటే ఆవిడ హీరోయిన్ అనుకుంటారా, లేకపోతే ఇంకో హీరోయిన్ ఎవరైనా కావాలనుకుంటున్నారా? నా మూవీ తీస్తేనే. ఒకవేళ మీరు హీరో అయితే మీ పక్కన హీరోయిన్ గా ఎవరు ఉండాలి? మాధురి గారు. సో నేను డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ గా నేను ఒక చిన్న సీన్ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ టైం మీరు ఇద్దరు కలుసుకున్నారు, లేకపోతే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? ఒక మాట చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సీరియస్ గా మీరు ఇంటర్వ్యూ చేశారు, బాగుంది. నేను మీ స్టూడియోకి వస్తాను, నాకు కూడా చిన్న చిన్న స్కిట్లు చిన్న ఇంట్రెస్టే కదా, మంచి సబ్జెక్ట్ ఒకటి తయారు చేయండి, ఇద్దరం కూడా చేస్తాం. మీకేమి నేను కాదనట్లేదు. ఈ సందర్భంలో మేము కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం మానసికంగా కూడా. ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కొంచెం బాధపడుతున్నాం. ఎందుకంటే మా మీద ఇంతగా ఇచ్చేశారు, మేము ఏ పాపం చేయలేదు, తప్పు చేయలేదు, అయినా ఇది అనుభవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఇంకో సందర్భంలో మీ ఇద్దరి చేత ఒక స్కిట్ చేయిస్తాను. సరే, ఫైనల్ గా చెప్పండి, మీ సంబంధాన్ని, అంటే మీ ఇద్దరి మధ్య ఉండే స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, దాన్ని ఒక్క మాటలో నిర్వచించాలి అంటే ఏ మాటతో నిర్వచిస్తారు? మీరు ఇద్దరు ఎవరికి వాళ్ళగా చెప్పండి. నమ్మకం. పవిత్ర బంధం. పవిత్ర బంధంలో వెంకటేష్ గారు, సౌందర్య గారు లాగా అనుకోండి. మీరు సింగిల్ వర్డ్ అడిగారు, నేను చెప్పాను. అది మీరు ఎలా అనుకుంటారో అది మీ ఇష్టం. అంటే అదొక అద్భుతమైన బంధం కదండి, మాది పవిత్రమైన బంధం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా సమయం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్ చూసారు కదండి, ఇది D&D దువ్వాడ శ్రీనివాస గారు అండ్ దివ్యల మాధురి గారి అంతరంగం. సో వీళ్ళతో అంటే యాక్చువల్గా అందరూ పొలిటికల్ ఇంటర్వ్యూలు చాలా రకాలుగా చేస్తున్నారు. సో అది చాలా మందికి తెలిసిన విషయం కాబట్టి కొంత నేను కొత్తగా ట్రై చేశానండి. సో ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.